వీడి పేరు మురుగన్, దాదాకి హోల్ అండ్ సోల్. వీడి పేరు బబ్బర్, దాదా రైట్ హ్యాండ్. వీడు దాదా తమ్ముడు, దాదా గన్ అయితే వీడు బుల్లెట్లు అంటాడు. వీడే దాదా 100 కేజీల ఆర్డిక్స్లు అంటాడు. హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, క్యాసినోస్, మనీ లాండరింగ్, వెపన్స్ ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లన్నీ చేస్తాడు. నాకు ఇప్పుడు మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు ఎన్కౌంటర్ ఈ పప్పి గారి దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గారి దగ్గర ఫినిష్ చేస్తారు. am I రైట్ సార్? కూల్ కూల్. ఈ స్టార్ చూసి ఎక్కువ ఊహించుకోకు. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది. అది సిన్సియర్గా ఉన్నట్టు బిల్డప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది. సార్ మరి వాళ్ళని చంపేవాడే లేడా సార్? పుట్టుక ఉంటే చావు ఉంటుంది. పప్పి దాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు. ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ. మార్నింగ్ రావు గారు, ఎలా ఉన్నారు? గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ బాగుందండి. ఈ ఫీల్డ్లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది. మీరు భరత్ కన్స్ట్రక్షన్స్, భరత్ రెడ్డి. భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్. న్యూస్లో వచ్చినవి 2, న్యూసెన్స్లో కలిసిపోయినవి 22. మీరేంటి ఇక్కడ? ఏం లేదు రావు గారు, హయత్ నగర్ శివారులో ఒక వెంచర్ వేసాం. సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేసాం. మాకున్న బ్యాడ్ నేమ్కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవట్లా. అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అని బోర్డు పెడతాం. సేల్స్ పీక్లు ఉంటాయి. ఏమంటారు? పెట్టండి. ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే గానీ పనికిరదు అనుకున్నాను రా. ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా. ఫేస్ వాల్యూ. నేను సంతకం పెట్టినంత ఈజీ కాదురా పేపర్స్ తో నువ్వు బయటకు వెళ్తావు. అవచా ఇంట్రైనోడికి ఎగ్జిట్ అవడం తెలియదేంటి? ఆ పేపర్స్ తో నువ్వు గేట్ దాటితే అవి నీవే. గేటా స్ట్రేటా? గేట్ దాటితే ఆల్మోస్ట్ స్టేట్ దాటేసినట్టేరా. క్లారిటీగా చెప్తున్నా, గేటే. ఎవరండి మనోడి చేతిలో తన్నులు తింటున్నారు? ఆడా బిల్డర్ భరత్ రెడ్డి అని. ఎవడా నువ్వు? చూడు నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా. సింపుల్ గా పారిపోవాలి. ఓకేనా? పారిపోవడం ఏంట్రా? ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా. కొడతావా? పేపర్స్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టనరా. వేరే తప్పేదైనా చేస్తే మాత్రం. ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంట్రా. ఇటవరా? పదండ్రా. వేరే తప్పు చేస్తే కొడతాను. ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు? ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా. నా సిగరెట్స్, నా లైటర్, నా లంగ్స్, నీకేంట్రా ప్రాబ్లము? పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా? తప్ప కాదా? సూపర్. ఇదిగో అలా కాదు, టీవీలో బోలని ఆటలు వస్తాయి, అవన్నీ పాటిస్తారేంటి? చంటి పిల్లని చేసుకుంటారంట అలాగా. ఎవడు? ఆయనే. వాడా? ఏంటి బాసు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు చెప్పేదో ఒక రీజను, కొట్టేది పేపర్ రీజను. మా ఇంటికే మాడేస్తాడు. లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు. భలే క్యాచ్ చేసారా. అదే మన క్యారెక్టరైజేషన్. అందరు एक मैटर चलता, बाहर और एक मैटर चलता. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అర్థమైందండి. ఖతం. అయ్యా, ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే. పంతులో మర్డర్ అనుకో, బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు. కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తల మీదే పెట్టాలి, తాలి మెళ్ళలోనే కట్టాలి, మెట్టెలు కాళ్ళకే పెట్టాలి. ఇట్స్ ఎ ఫీల్. నో, ఆ సీరియల్ తెప్పించేదా? శోభనం కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. అరే మామా, ఆ అమ్మాయి వేరే వాడితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు. అవును కదా. నాకెందుకో డౌట్ రా, ఈ పెళ్లి జరగదని. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ.
దించండ్రా. సీతనెత్తుకెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు. నేను రావణాసురుణ్ణిరా. వీణ్ణి కొడితే నెల బాధపడతాడు, చంపితే అరక్షణలో పోతాడు. కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని వీడు అనుక్షణం బాధపడాలి. నిన్ను టార్గెట్ చేయడం, నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనురా. నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా. నీ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే. నైస్ ఛాలెంజ్ రా పప్పి. రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానని ఉంటే కోమాలో ఉండేవాడివి. అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానని ఉంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడివి. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసావురా, బాగుంది. లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కానీ రే, నాకు చిన్న డౌట్. ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే, అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వెలా తీసుకెళ్తావరా పిచ్చ పప్పి? రాయ్ వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. దేఖ్ లూంగా తుझे. తూ సిర్ఫ్ దేఖ్ సక్తా, ముझे రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా? నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా. నాలాంటి మందు పాత్రని కాదు, ఏ సెకండ్లో పేల్తారో నాకే తెలియదు. బా అబ్బా, ఏం చాలా వేసినావు భయ్యా. రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ భయ్యా. నీ లైఫ్ లో నీ కాబోయేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీళ్ళ లైఫ్ లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కబ్జా? 1 ల్యాండ్ 2 డాక్యుమెంట్స్. వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా భయ్యా. నాది నీలాంటి లైఫే భయ. ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ భయ. మేడం, నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ. ఇంచ్ తగ్గింది. 0 సైజ్ నందిని. 50 comments and 100 likes. Yes! Daddy, selfie. Akka. Oh. Gundu baba, selfie. Good morning, mom. వెరీ గుడ్ మార్నింగ్. Selfie? పొద్దున్నే మొదలెట్టావా? ఓ పక్కన సెల్ఫీస్, ఇంకో పక్కన ఫోటోగ్రఫీ. ఏంటే నీ గోలా? షారుఖ్ ఖాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, IPL మెయింటైన్ చేస్తున్నాడు. నాగార్జున హీరో, బిజినెస్ మ్యాన్. బాలకృష్ణ హీరో, పాలిటిషియన్. సో మనం అంతే. సెల్ఫీ నా హాబీ, ఫోటోగ్రఫీ నా ప్యాషన్. ఓకే. Come on, Nikhil, selfie. ఏంటి ఇంత స్పెషల్ గా తయారయ్యా? టుడే ఇస్ నందూస్ డే. నేను తీసిన ఫోటోకి ప్రైజ్ వస్తుంది. అబ్బో, ఈ మాట నువ్వు కెమెరా పట్టుకున్నప్పటి నుంచి చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా, ఈసారి ప్రైజ్ మాత్రం నాదే. అంత గొప్ప ఫోటోనా? నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. క్లిక్. Welcome to 26th anniversary of National Photographers Club. This year, Best Photographer Award goes to Miss Nandini. Congrats. Thank you, sir. One selfie. Okay, sure. వావ్, ఎక్సైటింగ్. ఈ ప్రైజ్ ఏ ఫోటోకి వచ్చిందే? ఎలా ఉంటాడు? మ్యాన్లీగా ఉంటాడా,
మీ నాన్నలా ఉంటాడా? బాగుంటాడా మీ బావలా ఉంటాడా? చూడలేదు. అయ్యో మిస్ అయ్యావా? అక్కడ మిస్ అయ్యాను కానీ లైఫ్ లో మిస్ అవ్వను. నేను ఫిక్స్ అయ్యా, ఆ ఫ్లాగ్ పట్టుకున్న హ్యాండే లైఫ్ లాంగ్ పట్టుకున్నా.